చక్రాన్ని, విష్ణుమూర్తి సుదర్శన చక్రంలో మరొక సుదర్శన చక్రాన్ని, అలా ప్రతి దేవతల ఇంద్రుడు భద్రాయుధంలో మరొక భద్రాయుధాన్ని, ఇలా ప్రతి దేవతలో కూడా ఆయుధాలు వాళ్ళ యొక్క ఆయుధాల్లో మరొక ఆయుధాన్ని ఇస్తే వాళ్ళంతా కూడా ఒక శక్తి మహాకాళీ దేవత గాయత్రీ సప్తదంతగా వేదం అగ్నిస్తత్వ ఋగ్వేద మహాకాళీ ప్రీత్యర్థే యజమానస్య ధర్మార్థే ప్రథమగ్రహణే వినియోగ శంకం సంతరే కరే హృదయనామ సర్వాభూషాభూతాం సేవే మహాకాళికా రామత్సోదృష్ణవర్వరాష్టమే స్వాహా చతుస్సాగర పర్యంతం అంటారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఎక్కడైతే గోవులు బ్రాహ్మణులు ఉంటారో అక్కడ శుభాలు జరుగుతూ ఉంటాయి. అందు గురించి అలా అంటారు. అలాగే మన అదృష్టం కొద్ది ఎప్పుడూ మనం వైభవంగానే చేసుకుంటున్నాం. ఒక సంవత్సరానికి నుంచి మరొక సంవత్సరం ఉన్నట్టుగా చక్కగా సమయం వచ్చేసరికి ఇందాక వరకు ఆయనమో సాయిగారు అభిషేకాలు పూజలు పూర్ణాహుతి పూజలు అది చేయించారు. ఇక్కడ మేమేమో పారాయణలు మండపారాయణంలో చేసుకున్నాం. కానీ తల్లి దగ్గరికి వచ్చేసరికి పిల్లలందరూ చూడండి ఎలా చేరుకున్నారు. భక్తులు మీరు నా మహాలక్ష్మీ ఓం నమస్తే ఓం హ్రీం వృషభాయ స్వాహా లక్ష్మీ బీజము అంటే మనందరికీ కూడా లక్ష్మి అంటే డబ్బు అని ఒకటే మనకు అర్థమైన భాష. కానీ అష్టైశ్వర్యాలు అంటారు. 8 రకాల ఐశ్వర్యాలు ఉండాలండి. డబ్బు ఒకటి ఉండి ఏం చేస్తావు? ఆరోగ్యం బాగోలేకపోతే. అలాగే ఆరోగ్యం బాగా ఉండి అనుభవించడానికి ఆదుర్దానం లేకపోతే ఏం చేస్తావు? అందు గురించి ధైర్య సాహసాలు మహాలక్ష్మి, అలాగే ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము 8 రకాలైనటువంటివి కావాలి. అందుగురించి విత్తనం ఒకటి దగ్గర ఉంది. మనం ఏమైనా దండం పెట్టుకోవాలంటే, అమ్మా నీ దగ్గర ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి విత్తనం ఏదైతే ఉందో నా కుటుంబంలో నాటి అది మొలక ఎత్తేలా చేయతల్లి అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఈ అమ్మవారికి నారికేలం సమర్పిస్తారంటే కొబ్బరికాయ సమర్పిస్తాడు. మహాహారతి వేస్తున్నాడు. చక్కగా అమ్మవారికి మీరందరూ కూడా దండం పెట్టుకుని, అమ్మ అష్టైశ్వర్యాలు నా ఇంట్లో కొడుకు తీరినట్టుగా నీ దగ్గర ఉన్నటువంటి విత్తనాన్ని నాకు అనుగ్రహించతల్లి అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఓం నమో దేవ్యే మహాదేవాయ సుపరివారాయ సువాహనాయ సాయుధాయ సుశక్తిగాయ లక్ష్మీరాజస్థాత్రే శ్రీ మహాలక్ష్మీ దేవ్యై
విభాగం ప్రారంభమవుతోంది. అందరూ కూడా మహన్యమానో దక్షైన్యమానో మహాసురః తేనాదక్షిక్షరప్రపాద్యజో సమతాపికాం స్వాహా సదేవీం సర్వరషేణ మవర్ష సమదేశః యదా మేరుద్వయోషం గంతోజ వర్షనదాది ధర్మపాసమాస ప్రమాస్వాహా భృష్టాశక్తోపదాకృష్టాపసమన్వతః శిక్షార్గామనేశ్వరమానై ప్రతిపదాన్ స్వాహా తతసమహతమస్తజపతికం మాత్రేజుభ్యः బాహీచన జయమజయనాస్వాహా విద్యమానకరం సతతస్వానాగర్మహిగతో యుయుద్ధాతే సంపత్తమ్రారయ తదా స్వాహా జ్ఞానస్యాచనాకార్యాకార్యమాత్రేతరः ఉత్తరోత్తర భవిష్య కౌశలస్య జయమక్షయస్వాహా ఏవం సక్షయ మాన్య శశయేష మహిదాత్రः మాయిశైల సురుపేస్తాదయ మాతృదాగణా స్వాహా కాంచరన్న ప్రాణ నగరక్ష వైశాభ లాంబరదార్ దాసన్ దాసన్నాథ్యండ్రనా స్వాహా వేగనకాంత ప్రాణాలయ మంగళద నిష్పాతాప జయనాన్యాపాద్య మాతృపత్రయ స్వాహా నిపాత్య ప్రవనానే కమత్య మహాద్రః సంహం హంతం మహాదేవ జపమతిగద స్వాహా సోతుకోప మహారక్ష మిత్రః శృంగాభామర దాక్షమి జనన స్వాహా వేగప్రమణ వక్షణ మహిత సిద్ధిరేంద్ర లాంగోంద్ర తప్ర గమాంద్ర ప్రభుత్వ స్వాహా విదోషంగా వండ సక్షణంగా నదిరుద్ర శాఖా నరస నదరుద్ర స్వాహా ఇదకోత సమాత్మ దమాంతర మహాద్రం స్వాహా అతోష్వ దేవ సదేవ యమః నాదే జంకరశ గణనాథ స్వాహా తతో మహా స్వతంత్ర మంత్రము సహస్రజ లబ్ధ ప్రసగా దేవతా స్వాహా అష్టవస్తాం కరాగ్రే గీతాహ జయర్మశేది జగర దంధార్వ ప్రజనర్ద శాస్త్రగణ స్వాహా జగదమ్మ ప్రియతాం. అష్టావింశతివర్ణాత్మికాయై అంటారు. అష్టావింశతి అంటే 28. 28 ఏమిటండి ఇక్కడ అని చెప్పి అనుకోవచ్చు. మనకు ఇది ఏ యుగం అండి? ఇది కలియుగము. ఎన్నో కలియుగం ఎవరికి తెలియదు. అందు గురించి అంటారు అష్టావింశన్ మహాకలియుగే అంటారు. 27 కలియుగాలు అయిపోయాయి. ఇది 28వ కలియుగం. మహాసంకల్పంలో చెప్తారు ఈ మాట. ఈ అమ్మవారికి మధు పుష్పం వేస్తారు, విష్ణ పువ్వు అని. ఇందాక మీరు గమనించారా? అమ్మవారికి మధ్యలో ఒక శ్లోకంలో తేనె మాత్రమే వేసారు అందరూ. ఆ తేనె ఎందుకు అలా వేశారు అంటే గర్జ గర్జ క్షణం మూఢ. అమ్మవారు రాక్షస సంహారం చేసేటప్పుడు రాక్షసులు గర్జిస్తూ ఉన్నట్టండి. అప్పుడు అమ్మవారు ఉన్నట్ట, ఓ మూర్ఖుడా, నీ గర్జనంతసేపున క్షణం మూఢ, క్షణమే నేను సురాపానం సేవిస్తున్నాను. నా పాత్రలో ఉండేటువంటి పానం ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడే నేను వచ్చి సంహరించేస్తాను అని చెప్పి అక్కడ మనం ఆ సురాపానం యొక్క ప్రదేశంలో ఆ యొక్క తేనెను వినియోగిస్తాం. మనం అంతా దక్షిణాచార పద్ధతిలో మనం చేస్తాం కాబట్టి ఆ తేనెను వేసాం. ఆ తేనెకి సంబంధించిందే ఎంత విచిత్రమైందో దైవలీల ఉంటుందో అండి. విప్పపువ్వము వగలుగా ఉంటుంది, తేనెము తియ్యగా ఉంటుంది. మొట్టమొదటిగా ఆ తీపిని వేసాం. ఇప్పుడు వగలతో ఉన్నటువంటి ఆ విప్పపువ్వుని వేస్తున్నాం. ఈ అమ్మవారికి ఏమైనా దండం పెట్టుకోవాలి అంటే, అమ్మా నా జీవితంలో ఉండేటువంటి చేదుపాటి విషయాలన్నీ కూడా దూరం అయిపోవాలి. చేదు లేకుండా ఏ జీవితం ఉండదండి. చేదు లేకుండా భోజనం ఉంటుందా? ఆకలిగా అంటే చేదే, కానీ ఆరోగ్యం అంటారు. అందు గురించి చేదు ఉంటుంది, కానీ ఆ చేతులు తట్టుకోలేం కదా మనం. అందు గురించి ఈ అమ్మని అడిగితే ఇచ్చేస్తుంటా, జీవితం అంతా తీయగా మారుస్తుంటుంది. ఆ చేదు అనేటువంటి సందర్భాలు మన జీవితాల్లో రాకుండా చేస్తుంటే ఈ తల్లికి నమస్కరించుకోండి. ఏమని నమస్కరించుకుంటారంటే, అమ్మ నా కుటుంబం అంతా కూడా తీయదనంతో ఉండేలాగా, మధు తీపిదనం ఎలా అయితే ఉంటుందో, తేనెలో తీపిదనం ఎలా అయితే ఉంటుందో నా జీవితంలో కూడా తీయదనాన్ని ప్రసాదించగలి అని చెప్పి దండం పెట్టుకోండి. ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయే శతతం నమః. సమరివారాయే సవాహనాయే సాయుధాయే సుశక్తిగాయై శక్తిలక్ష్మీ దేవ్యై పుష్పాక్షరే లభ్యక్షరాం సకృతాం నమః.
सस्यानस्य सदेवगणपित्रमोहमोद्या ताममकामकदेवमकशबोद्यां पत्यानदाक्षुदानशबानदान स्वाहा भुवनेश्वरक्ते पापात्मनामृदयामृदेशबुद्धिः रथानदामृदन प्रभास्कलत्यतां पावनदात्मय परमानन्दे स्वाहा देवी देवी शरीर త్రివర్ణాత్మికాయై శక్తి లక్ష్మీదేవి అండి. త్రివర్ణాత్మికాయై అన్నారు. మూడు రంగులు, త్రివర్ణము, మూడు గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, మూడు గుణాలు. అందు గురించే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణాలు ప్రధానంగా చేస్తాం. మూడు ప్రదక్షిణాలు. మొట్టమొదటి ప్రదక్షిణంతో సత్వగుణం వదిలేయాలి, రెండవ ప్రదక్షిణంతో రజోగుణం వదిలేయాలి, మూడో ప్రదక్షిణంతో తమోగుణం విడిచిపెట్టాలి. ఐదవ ధర్మం ఏం చెప్తోంది అంటే పట్టు విడుపు ఉండాల్సింది. భక్తిలో కూడాను ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేవి చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర, పట్టుకున్నవి ఏవో తక్కువ ఉంటాయి, కానీ విడిచిపెట్టేవే ఎక్కువ ఉంటాయి. అదే కామ క్రోధ లోభమోహమద మాత్సర్యములు. ఇవన్నీ కూడా అమ్మవారు నమ్ముకున్న వారికి, అమ్మవారి పాదాలు పడుతున్న వారికి చక్కగా అవన్నీ తొలగించి జ్ఞానం అనేటువంటి సంపూర్ణమైనటువంటి ఫలం ఇస్తుంది. అందు గురించి అమ్మవారికి పూజీ ఫలము అంటారు వీటిల్ని. అమ్మా పూజీ ఫలము అంటే పోక కాయలు. మనం పూజల్లో వాడేది పోక చెక్కలు వాడతాం. ఆ చెక్కలు మన ఆవాహన చేసేట్టు వాడతాం చూసారా, వాటిని పోక చెక్కలు అంటారు. హోమంలో వేసేది పోక కాయలు అని చెప్పంటారు. ఈ అమ్మవారు ఏమిస్తుందండి? ప్రధానమైనటువంటిది శక్తినిస్తుందండి. అమ్మవారు శక్తి కదా మనకు కావాలి. మనం శక్తిహీనులు అయిపోతున్నాం. రాను కాసేపు 4 అడుగులు వేస్తే ఎందుకు పనికిరాని శరీరాలు. ఎందుకంటే ఒక్కసారి పూర్వపు రోజుల్లో వెళ్ళారు అంటే మన పెద్దవాళ్ళు ఎలా పని చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలే, బండ్లు, కార్లు, బస్సులు, రైలు, అన్ని సౌకర్యాలు నడుచుకుంటూ పోయేవారు ఎంత దూరం అయినాను. మరి వాళ్ళకి పుట్టిన వాళ్ళమే మనం కూడా ఆపరంపరే కదా. కానీ మనకెందుకు ఆ శక్తి హీనిస్తోంది అంటే శక్తికి దూరం అయ్యాం కాబట్టి శక్తి హీనిస్తోంది అన్నారు. అందుగురించి ఏడాదికి ఒకసారి శక్తికి దగ్గర అవనా బాబు. నువ్వు కనీసం ఏడాదికి ఒకసారి అక్కడ భవానీ మాల వేసుకో, 40 రోజులు తెచ్చుతే చండీ హోమం చేయవచ్చి లోపల శక్తిని నేను బయటకు లాగుతాను అంటోందమ్మ. అది నుంచి అమ్మవారి
దేవి దేవశ్రీ దేవానామపకారణే దక్షిణలక్ష్మీయాఖ్య ప్రజాప్రదామే ఓం స్వాహా జగదంబ ప్రియగా. అమ్మవారు త్రివర్ణాత్మికాయే శక్తి లక్ష్మీదేవి అండి. త్రివర్ణాత్మికాయై అన్నారు. 3 రంగులు, త్రివర్ణము, 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, 3 గుణాలు. అందు గురించే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణాలు ప్రధానంగా చేస్తాం. 3 ప్రదక్షిణాలు. మొట్టమొదటి ప్రదక్షిణంతో సత్వగుణం వదిలేయాలి, 2వ ప్రదక్షిణంతో రజోగుణం వదిలేయాలి, 3వ ప్రదక్షిణంతో తమోగుణం విడిచిపెట్టాలి. 5వ ధర్మం ఏం చెప్తోంది అంటే పట్టు విడుపు ఉండాల్సింది. భక్తిలో కూడాను ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేవి చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర, పట్టుకున్నవి ఏవో తక్కువ ఉంటాయి, కానీ విడిచిపెట్టేవే ఎక్కువ ఉంటాయి. అదే కామక్రోధలోభమోహమదమాత్సర్యములు. ఇవన్నీ కూడా అమ్మవారు నమ్ముకున్న వారికి, అమ్మవారి పాదాలు పట్టుకున్న వారికి చక్కగా అవన్నీ తొలగించి జ్ఞానం అనేటువంటి సంపూర్ణమైనటువంటి ఫలం ఇస్తుంది. అందు గురించి అమ్మవారికి పూజీ ఫలము అంటారు వీటిల్ని. అమ్మా పూజీ ఫలము అంటే పోటకాయలు. మనం పూజల్లో వాడేది పోట చెక్కలు వాడతాం. ఆ చెక్కలు మన ఆవాహన చేసేట్టు వాడతాం చూసారా, వాటిని పోట చెక్కలు అంటారు. హోమంలో వేసేది పోట కాయలు అని చెప్పంటారు. ఈ అమ్మవారు ఏమిస్తుందండి? ప్రధానమైనటువంటిది శక్తిని ఇస్తుందండి. అమ్మవారు శక్తి కదా మనకు కావాలి. మనం శక్తిహీనులు అయిపోతున్నాం రాను రాను. కాసేపు 4 అడుగులు వేస్తే ఎందుకు పనికిరాని శరీరాలు. ఎందుకంటే ఒక్కసారి పూర్వపు రోజుల్లో వెళ్ళారు అంటే మన పెద్దవాళ్ళు ఎలా పని చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలే, బండులు, కార్లు, బస్సులు, రైలు, అన్ని సౌకర్యాలు నడుచుకుంటూ పోయేవారు ఎంత దూరం అయినాను. మరి వాళ్ళకి పుట్టిన వాళ్ళమే మనం కూడా ఆపరంపరే కదా. కానీ మనకెందుకు ఆ శక్తి హీనిస్తోంది అంటే శక్తికి దూరం అయ్యాం కాబట్టి శక్తి హీనిస్తోంది అన్నారు. అందుగురించి ఏడాదికి ఒకసారి శక్తికి దగ్గర అవడా బాబు. కనీసం ఏడాదికి ఒకసారి అట్లా భవానీ మాల వేసుకో, 40 రోజులు చేర్చుతే చండీ హోమం చేయవచ్చి లోపలున్న శక్తిని నేను బయటికి లాగుతాను అంటుంది అమ్మ. అందుంచి అమ్మవారికి అమ్మ శక్తి లేకపోతే అవి ఎప్పుడు పడుకునే ఉంటాయి. మరి ఎలా లేపాలండి? భక్తి జ్ఞాన వైరాగ్యము అనేటువంటి సాధన ద్వారా, ఈ పూజల ద్వారా, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఆ తట్టి ఆ లోపల ఉండేటువంటి శక్తిని నిద్ర లేపాలి. వాడింది అమ్మవారికి శక్తిని ప్రసాదించమని చెప్పి దండం పెట్టుకోండి. నమో దేవ్యో మహాదేవ్యే శివాయే జగతం నమః. సాంగాయే సపరివారాయే సమాహనాయే సాయుధాయే సశక్తికాయే ప్రవర్తాత్మకాయే శక్తి లక్ష్మీదేవ్యై నాగవల్లీకలత్వయోగాం సంగపుష్పాక్షతేరభ్యర్చనాం సకృతాం ఇమాం జయ చండీ పరాదేవతకో జయ శక్తి లక్ష్మీ మాతకి జయ. నమ పార్వదేవతయే కొబ్బరికాయ కొట్టే నీళ్ళు వస్తాయి ఎక్కడైనా. ఇక్కడ పేరు వచ్చింది కొబ్బరికాయ మన ఇంటికి రప్పిస్తుంది ఆ తల్లి. అలాగే ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు ఇస్తుంది ఆ తల్లి. ఏది కావాలో అది ఇస్తుందండి. శుభము అన్నారు, శుభం జయము అన్నారు. అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. తోరణాలు చూసా మాట చెప్పాలనిపించింది నాకు. పచ్చతోరణం నిత్య కళ్యాణం అంటే రోజు పెళ్ళిళ్ళది కాదు దాని అర్థం. అట్లా నిత్యము శుభాలు జరగాలి ఇంట్లో, నిత్యము పచ్చతోరణాలు ఉండాలి. అలా కోరుకుంటుంటే ఆ గుమ్మడికాయ. అందు గురించి కదా గుమ్మడికాయ వేస్తున్నాం. మీరందరూ కూడా అమ్మ నా ఇంట్లో వాయిదా పడుతున్నటువంటి శుభం ఏదైతే ఉందో ఆ శుభం జరిగింది తల్లి అని చెప్పి దండం పెట్టుకోండి. చేస్తుందా తల్లి. ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం
नमः नमः प्रकृत्ये भद्रायै नियता प्रणतात्पदा परिवाराय समाहनाय साधुकाय सरिक्तिकाय कर्पूरबीजाधिष्ठात्रे काली चामुण्डादेवी चामुण्डादेव्यै नागवल्लीधरस्वरूपा सगन्धमाक्षरपुष्पेणत्यन्तदानकृतो हिमा गोष्पाण्डवनमहाधमाश्याय नमः स्वाहा माता महाराजी की जय चाले चामुण्डा माता की नमः पार्वती पतये हर हर महादेव हर मुखेन काली चक्रिके रक्तभेदन ततो सावातरणता जगन्निका स्वाहा चक्रेण चामुण्डा संप्रदिशते मुखे समकायस्य रक्तमनः स्वाहा పూర్వము రక్తాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు కొన్ని వేల సంవత్సరాలు శివజపం చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాట. శివుడు గోళాశంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏ వరం కావాలన్నా నాయన అని చెప్పి అడిగితే ఆ రక్తాసురుడు అన్నట్ట, నా రక్త బిందువు భూమి మీద ఎక్కడైతే పడిందో అక్కడ మరో రక్తాసురుడు ఉద్భవించేటట్లుగా మనం ఈ స్వామి అంతకన్నా నాకేం అక్కర్లేదు అన్నట్టు. ఇంకేం కావాలి వాడికి? ఇక వాడికి చావేది. సరే పోనీ వరం పుచ్చుకునేవాడు మామూలుగా ఉన్నాడా? అలా ఉండేలా అయితే వరాలు కఠినంగానే ఉంటుంది, కానీ ఇందులో రసం చాలా తీయగా ఉంటుంది. కానీ ఇందులో రసాన్ని ఆస్వాదిద్దాము అంటే అది అంత సులభోపాయం ఏంటండి? ఎలా రావాలి ఈ రసం? ఏదో కొబ్బరికాయ కొట్టేట్టు ఇలా కొడితే వచ్చేయో నీళ్ళు ఇందులో వచ్చి తీసుకెళ్ళి ఒక సాధనంలో పెట్టి, ఇనప సాధనంలో పెట్టి దాన్ని నలిపి 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 నలిపిన తర్వాత అందులోని సారం బయటపడుతుంది. అది తీయగా మనం ఆస్వాదిస్తాం. అలాగే ఈ మనం కూడా చెరుకు గల్లమే, గట్టిగా ఉన్న వాళ్ళమే. అయితే ఎందుకు పనికిరాని బిప్పి ఉంది, ఎంతో పనికొచ్చే రసము ఉంది మనలో. అందుగురించి అమ్మవారి యొక్క సాధన దగ్గరికి వచ్చి సాధన అనేటువంటి లలితా సహస్రమనో శ్రీమాత్రే నమఃనో ఏదో ఒక మంత్రాన్ని చదువుతూ భక్తిని చేసుకుంటూ ప్రతి శుక్రవారం ఆలయానికి వస్తూ ఆ చెరుకు గలల్ని అంటే మనము ఆ చెరుకు గలలుగా ఇక్కడికి వచ్చి ఆవిడ యొక్క సాధనంలో మన మనస్సు పెట్టాము అంటే దాన్ని సాధన చేసి 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 రసం అంతా చక్కగా మనకి ఇస్తుంది ఆస్వాదించడానికి. అమ్మ నాలో ఉండేటువంటి అహంకారాన్ని అంతా కూడా తీసేసి నాలో ఉండేటువంటి జ్ఞానాన్ని చక్కగా చెరుకు రసం అంతా తీయగా నాకు అగ్ని తల్లి అని చెప్పి దండం పెట్టుకోండి. ఐకమత్యత రావాలి అన్న ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. రక్త సంబంధాలు ఉండాలండి, కుటుంబ బాంధవ్యాలు ఉండాలి, ఒకరికొకరు పొంతలు ఉండాలండి. మీ అందరూ వేరే వేరే ఇంటి వాళ్ళం, మనం వేరే వేరే గోత్రాలు. నా గోత్రం మీది కాదు, మీ గోత్రం నాది కాదు, ఇంకొక గోత్రం ఇంకొకరు కాదు. ఇన్ని గోత్రాలు ఇలా కూర్చున్నాయి అంటే ఎవరు కూర్చోబెట్టారు? తల్లి అనుగ్రహంతో చక్కగా ఒక భక్తుడి యొక్క అకుంఠిత దీక్షతో. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రస్తావంలో భవానీ గురించి ఒక మాట్లాము అని చెప్పి అమ్మ కుటుంబం మంది, శివ కుటుంబం మంది, మనం అందరూ కూడా ఎప్పుడు ఇలా కలుసుకుని ఉండాలి అని చెప్పి దండం పెట్టుకోండి. ఈ పీఠం మరింత అభివృద్ధి జరగాలి అని చెప్పి దండం పెట్టుకోండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయే తస్మై నమః. ప్రకృత్యే భద్రాయై నియతా ప్రణతాత్పదా సాంగాయే సపరివారాయే సవాహనాయే సాయుధాయే సశక్తికాయై అష్టమాత్రగా సహితాయ రక్తాక్షి దేవ్యై అమ్మ 9వ అధ్యాయం ప్రారంభమవుతోందండి. 8 అధ్యాయాలు పూర్తయిన 9, 10, 11, 12, 13 5 అధ్యాయాలు చాలా చిన్న చిన్నవే ఉంటాయి. ఇందులో 11వ అధ్యాయం ఒకటి కాస్త పెద్దగా ఉంటుంది, మిగతా ఒకటి చాలా చిన్నవి ఉంటాయి మనకి. అందు గురించి ఇంకా దగ్గరికి వచ్చి పూర్ణ కాళీం
వందకి గుమ్మడి చెక్క వేస్తారు. అందుగురించి 2 రకాలుగానే దండం పెట్టుకోండి అని చెప్తున్నాను మీకు. ఇంత అరటిపండు వలిచి నోట్లో పెట్టేటట్లుగా మనకి ఎక్కడ అవకాశం రాదండి. ఉంటే కొన్ని ప్రాంతాల్లో ఉంటే సరే, వారి అదృష్టమే కాదన్ను. కానీ మన ప్రాంతం ఇంత అదృష్టం చేసుకోబట్టి ప్రతిదీ రాబోయే వాటికి ఎప్పుడూ అయిపోతుంది. చెండి హోమం 700 శ్లోకాలు అంతగా చదువుతారు 2 పండితులు ఉంది. 4 గంట పని, అరగంట పని, గంట పని అయిపోయింది. ఎందుకు కూర్చోబెడుతున్నాను అంటే ఆ తత్వం మీకు తెలియాలి. ఏడాది చండీ హోమానికి వచ్చేస్తున్నామంటే అది సమాధానం కాదు. చండీ హోమానికి వస్తూ మేము నేర్చుకుంటున్నామంటే కొన్ని అంటేనే అది సమాధానం. భవానీ వాళ్ళు వేసేస్తున్నామండి, ఎర్రబట్లు కట్టేసుకుంటున్నామండి, ఎర్రబట్లు పెట్టేస్తున్నామండి, పెద్ద ఫోటోలకి హారతులు ఇచ్చేస్తున్నామండి, అది సమాధానం కాదు. నువ్వు అమ్మ భక్తుడిగా ఉండి ఎంత నిజాయితీగా ఉన్నావో అదే సమాధానం. ఎంత శ్రీ మహాకాళీదేవి బోలో మాతా మహారాజ్ జీ ప్రారంభమండి. చూస్తుంటే ప్రత్యేకించి చండీ హోమం చేయించి అందులో వేసినటువంటి ఈ మాతులుంగ ఫలాన్ని అగ్నిహోత్రికి సమర్పించేసిన తర్వాత అందులో మొత్తం అయిపోగా అగ్నిహోత్రులు తీసుకోగా శేషం మిగులుతుంది కాస్త. ఆ శేషాన్ని తీసుకుని కనుక ఆ దంపతులు ప్రసాదంగా స్వీకరిస్తేట దశరథ మహారాజు పాయసం పుచ్చుకున్న వెంటనే ఎలా అయితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారో మనకు కూడా అటువంటి సంతానాన్ని ప్రసాదిస్తుంటే అమ్మవారు చాలా ఎన్నో మా అనుభవంలో ఎన్నో చూసామండి. ఇలాగా మాది ఫలం అందులో వేసి ప్రధానంగా చేసుకున్న వారికి అయ్యా కింద సంవత్సరం మేము అందరం వచ్చామండి చండీ హోమానికి, ఇప్పుడు ముగ్గురం అయ్యామండి అని చెప్పి ఎన్నో విన్నాను నేను. అలాగే మీరందరూ కోరుకోండి, సంతానం కావలసిన వారికి సంతానం కలిగించు తల్లి అని చెప్పి దండం పెట్టుకోండి. సంతానం ఉన్నవారికి సంతానాన్ని అభివృద్ధి చెయ్యి అని చెప్పి దండం పెట్టుకోండి. ఎందుకంటే సంతానం ఉండడం దాని వేరు, సంతానం సవ్యంగా ఉండడం దాని వేరు. సతరివారాయే సవాహనాయే సాయుధాయే సృష్టిగాయే అమ్మ సంతానం ఒకే చోట ఎలా పడిపోతుంది సాయి గారు. రకరకాల అంటే కూడా అటు ఇటు దొరుకుతూ ఉంటే నారాయణుడు నారాయణి 2 శబ్దాలు. నారాయణుడు అని చెప్పి అందుకే ప్రసీద వైష్ణవి అంటారు. వైష్ణవి మాత్రం ఆవిడ అన్ని రూపాల్లో ఉంది అని చెప్పి చెప్పుకున్నాం ఇందాక మనం. వైష్ణవి మాత్రం అందు గురించి నారాయణి అమ్మవారు. ఈ అమ్మవారికి దాడిని ఫలాన్ని వేస్తారు మాటింది. ఈ యొక్క దాడిని ఫలం వేస్తున్నప్పుడు ఈ నారాయణి అమ్మవారికి ఏమని నమస్కారం చేసుకోవాలి అంటే ముఖ్యంగా స్త్రీలందరూ కూడా అమ్మ జన్మ సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి దేవత నారాయణి అమ్మవారు. స్త్రీ అనుకుంటుంటా ప్రాణం ఉన్నంత కాలము కూడాను ఆభరణాలు కావాలనుకుంటుంటా. ఆభరణాలంటే నువ్వు 7 వారాల నగలు, హారాలు, నెక్లెసులు అవి కాదండి, పసుపు కుంకుమ అవి పెట్టుకునేటువంటి యోగ్యత లేనప్పుడు మిగతా ఆభరణాలు ఎందుకు ఉపయోగిస్తాయి? మరి అవి కావాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి. జన్మ సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి దేవత ఆ నారాయణి అమ్మవారు. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా అలా దండం పెట్టుకోవాలి. పురుషులందరూ కూడా ఉద్యోగ అభివృద్ధి జరగాలి, లక్ష్మీ అభివృద్ధి జరగాలి అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఉద్యోగం పురుష లక్షణం. పురుషుడికి సౌభాగ్యం ఏమిటి అంటే చక్కగా 4 చేతులా సంపాదించుకోవడమే పురుష లక్షణం. ధర్మార్థగామ్య మోక్షములందు కూడా కుటుంబానికి వారధిగా నిలిచేవాడు ఎవరు అంటే యజమాని. అందుకే యజమాన స్వరూపిణ్యే నమః అంటారు. కుటుంబ యజమాని బాగుండాలని దండం పెట్టుకోండి అమ్మవారికి. ఎప్పుడు యజమాని బాగుంటే
అందరూ బాగుంటామండి. యజమాని బాగుండాలి ఎప్పుడు కూడా. అందుగురించే అస్మాకం సహ కుటుంబానాం మమ యజమానస్య క్షేమస్థైర్య అంటారు. యజమాని బాగుండాలి, ఆ యజమాని బాగుండాలని చెప్పి దండం పెట్టుకోండి అందరూ కూడా. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః సపరివారాయై సవాహనాయై సాధుధాయై సుశక్తికాయై శ్రీ సర్వనారాయణే దేవ్యై పుష్పాక్షతేరభ్యర్చనాం సగుణాం ఇమా మహావతమహాశ్యామ నమస్వాహ. హర హర మహాదేవ హర. 12వ అధ్యాయం ప్రారంభమవుతుందండి. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః అంట. ఆదిత్యవర్ణంతో ఉన్నటువంటి అమ్మవారు తవ వృక్షోథ బిల్వః. బిల్వము అంటే మారేడు చెట్టు అని. మారేడు చెట్టుకి ఎంత గొప్ప లక్షణం ఉందండి. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అప్పుడు అనుకోవాలి మనం, ఆ చెట్టుకున్న యోగం కూడా నాకు లేదా అనుకోవాలి. ఎందుకంటే ఆ చెట్టులో ఎంత యోగ్యత ఉందో చూడండి. దర్శనం బిల్వ వృక్షస్య, దర్శనం చేస్తే చాలట, ఇలా చూస్తే చాలట మారేడు చెట్టు. స్పర్శనం పాపనాశనం, దాన్ని ముట్టుకుంటే చాలట, పాపాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అలాగే దర్శనం భావన అఘోర పాప సంహారం ఏకవిల్వం, అఘోరమైనటువంటి పాపాలని కూడా దహింపజేస్తుంటాం. అందుగురించి సర్వ పాపాలు తొలగించేటువంటి ఆ యొక్క శక్తికి స్త్రీ ఫలాన్ని వేస్తారు. ఈశ్వర ప్రతిబింబమైనటువంటి ఆ బిల్వ ఫలాన్ని వేస్తారు. ఈశ్వరుడికి నమస్కారం చేసుకోండి, మహాదేవుడికి నమస్కారం చేసుకోండి. అలాగే చక్కగా సమస్తమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగాలి అని చెప్పి దండం పెట్టుకోండి. సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకోండి. ఆరోగ్య ప్రదాతకి ఆయన నంతటి ఆరోగ్య ప్రదాతం. మనము కొంతమంది గురువులు చెప్పకను లేదంటే ఆచరించడం తెలియకను చాలా చాలా ఈ కలియుగంలో దోషాలు చేసేస్తున్నామండి. మామూలు దోషాలు కాదు అవేమీను. ఆదిత్య హృదయంలో శ్రీబలం బిల్వబలం మహావతం మహాశ్యామ నమస్వాహ. జై బోలో మాతా మహారాజ్ కీ జయ. చండికా పరాదేవతకు జయ. పార్వతీపతయే. హర హర మహాదేవ హర. 13వ అధ్యాయము ఆఖరి అధ్యాయం జరుగుతోందండి. చాలా అమ్మవారికి ఆ ఉపచారాలు హోమం పూర్తి చేసి మహాపూర్ణావతి సమర్పిస్తాం. ఇక్కడతో ఈ యాగం పరిపూర్ణం. అలాగే ఇంకా ఆఖరి అధ్యాయం జరుగుతోంది. అనంతకోటి శక్తి సహితాయే మహావిద్య అమ్మవారి యొక్క అధ్యాయం ఈ అధ్యాయం. కనుక ఈ అనంత విశ్వాన్ని పరిపాలించేటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అధ్యాయం జరుగుతోంది. అందరూ కూడా సకలాభీష్టాలు కూడా నెరవేర్చుకుంటారుగా. ఈ అమ్మవారికి కదలీ ఫలాలు సమర్పిస్తారండి. కదలీ ఫలము అనేటువంటిది సమస్త సర్వ సౌభాగ్యదాయకమైనటువంటి కదలీ ఫలాన్ని అమ్మవారికి నమస్కరిస్తున్నాం. అలాగే 13 అధ్యాయాలు పూర్తయ్యాయి కాబట్టి ఇక మనం ఇన్ని కోరికలతో దండం పెట్టుకుంటున్నాం. ప్రధానమైనటువంటి కోరిక, ఆ కోరిక ఏమిటి అంటే, ఆ కామ్యం ఏమిటి అంటే, అమ్మా ఈ చండీ హోమానికి ఎప్పుడూ నన్ను వచ్చేలాగా, ఎప్పుడూ నేను ఇలా భక్తి శ్రద్ధలతో కూర్చునేలాగా నాకు అవకాశం కల్పించి తల్లి, ఆ శక్తి నాకు ఇవి తల్లి అని చెప్పి చక్కగా మీరందరూ దండం పెట్టుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ అమ్మవారికి కదలీ ఫలాన్ని వేస్తున్నాడు. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. సపరివారాయే సవాహనాయే సాధుధాయే సుశక్తిగాయై అనంతకోటి శక్తి సహితాయై శ్రీ విద్యాయై శ్రీ మహాత్రిపుర సుందరీ దేవ్యై వల్లీదరత్వజనుతాం సగంగపుష్పాక్షతేరభ్యర్చతాం సకృతాం ఇమా గౌరవ మాతా
పార్వతీకి జయ చండికా పరాదేవతకు జయ. చండికా పరాదేవతకు జయ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఇప్పుడు కొన్ని మూలమంత్రాల హవనం. శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం అగ్నికి ఆహుతైపోవాల్సింది. అందుకుంటే గణపతి సత్యనారాయణ స్వామి వారు అగ్నిహోత్రం లోపలికి దిగి హోమం చేస్తూ ఉంటారు. మరి అంతటి శక్తి మానవ దేహానికి లేదు కాబట్టి అయితే ఈ శరీరానికి అంతటి శక్తి ఉండదు కాబట్టి ప్రతిరూపాలన్నీ కూడా అందులో వేస్తాం. ఏమిటండి ఆ ప్రతిరూపాలు అంటే కపాలానికి ప్రతిరూపంగా కొబ్బరి కుడిని వేస్తాం అందులో. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు నరాలకి ప్రతిరూపంగా ఒట్టివేలు ఉంటాయి అందులో. ఎముకలకి ప్రతిరూపంగా గంధపు చెక్కలు ఉంటాయి. చర్మానికి ప్రతిరూపంగా పట్టు వస్త్రం ఉంటుంది. రక్తానికి ప్రతిరూపంగా నెయ్యి ఉంటుంది. ముఖ్యమైనటువంటి ప్రతిరూపాలన్నీ కూడా అందులో సమర్పించే ఉన్న భావన రావడం కోసమే పూర్ణాహుతి అని చెప్పన్నారు. పరిపూర్ణం అంటే ఇంకా పూర్ణాహుతి అంటే పరిపూర్ణమైనటువంటి, ఏది అసంపూర్ణంగా ఉండకూడదు, పరిపూర్ణం అవ్వాలి. పరిపూర్ణం చేసేదే పూర్ణాహుతి. అయ్యా ఈసారి ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళి ఆవిడ అనుమతి తీసుకుని పూర్ణాహుతి యాగ దంపతులు కిందకి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు ప్రధాన పూర్ణాహుతి వేసిన తర్వాత అప్పుడు మిగతా భక్తులందరూ కూడా భవాని ఎలా చెప్తున్నారు అలా చక్కగా పూర్ణాహుతి చేస్తుంది. ఓం భూస్వాహం నమః. ఓం భూస్వాహం నమః. ఓం భూస్వాహా అగ్నయైదం నమః. ఓం భవస్వాహా వాయవైదం నమః. ఓం సువస్వాహా ఓం సూర్యాయైదం నమః. ఓం భూస్వాహా ప్రజాపతయైదం నమః. ద్వాదశగృహీతేనాజ్యేన శృతం బోధయిత్వా మహాపూర్ణాహుతం నోష్యామి. దశ ఏకాదశ ద్వాదశ. అయ్యా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నామం చెప్పండి. జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై కాళీ జై జై కాళీ జై జై కాళీ జై కాళీ జై భవానీ జై జై భవానీ జై భవానీ జై జై భవానీ జై చండీ జై జై చండీ జై చండీ జై జై చండీ జై జై చండీ జై జై చండీ జై మాతా జై జై మాతా జై మాతా జై జై మాతా జై పూర్ణ జై జై పూర్ణ జై పూర్ణ జై 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 మాతా జై జై మాతా జై మాతా జై జై మాతా. చల్లని తల్లి చల్లని తల్లి చల్లని తల్లి చల్లని తల్లి చల్లని తల్లి చల్లని తల్లి చక్కని తల్లి చల్లని తల్లి చల్లని తల్లి చల్లని తల్లి నమ్ముల తల్లి నమ్ముల తల్లి పువ్వుల తల్లి మాయమ్మ దుర్గా మాయమ్మ దుర్గా మా తల్లి దుర్గా మాయమ్మ దుర్గా మా తల్లి అమ్మవారు మహాపూర్ణావతి తీసుకుంటోందండి. ఎంత పెద్ద నోరు తెరిచి అలా చూస్తోందో చూడండి అమ్మవారు. 1, 2 కాదు 27 పూర్ణాహుతులు అందుకోవాలి. ఇప్పుడు ఓం సప్తదే అగ్నే సమిధ సప్తరిప్ప సప్తరుణ సప్తధామ ప్రియాని సప్తహోత్రాయ సప్తధాత్వా జృంతి సప్తయోధీరామృత్వ ద్రోతేన స్వాహా. జై బోలో మాతా మహారాజ్కి జై. మహాదేవతకు జై. మహాదేవతకు జై. మీరు అందులో సరిగ్గా పొత్తు తీసేట్లయితే అమ్మవారి
యొక్క రూపం దర్శనం ఇస్తుందండి. ఏమండి నెయ్యి కావాలి. చూసుకోలేదు సారీ ఆంటీ అని చేస్తారు. జాగ్రత్తగా భవానీ ఎవరెవరిని పిలుస్తున్నారో వాళ్ళు వచ్చి ఈ హోమగుండంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ పూర్ణాహుతిని సమర్పించండి. భవానీ ఈ సెలవులలో వరుస క్రమంలో పిలవాలి, ఒక్కొక్కరిగా రావాలి. ఇంతసేపు జాగ్రత్తగా చేసింది నేను చివరిలో అయోమయంగా ఉండకూడదు. जय दुर्गा भवानी की, जय दुर्गा भवानी की, जय दुर्गा भवानी की. అమలగన్న అమ్మకు, ముగ్గురు అమ్మలకు, మూలపుట అమ్మకు, కళ్యాణి పరాశక్తికి, శ్రీశైలం రమణమ్మకు, మత్తరాజు ముద్దలమ్మకు, ఏలూరు గంగలమ్మకు, ఏలేసు రూపులమ్మకు, దేవవారం ఆవులమ్మకు, నిడదవలి సత్తమ్మకు, రాజమండ్రి సావాలమ్మకు, రాజమండ్రి ముత్యాలమ్మకు, రాజమండ్రి గంటాలమ్మకు, రాజమండ్రి గోగులమ్మకు, అలాంటి గోగులమ్మకు, ఉచ్చాయణ మంగాలికి, పెడమకి, కాళాసుబద్ధనమ్మకు. జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీ, జై దుర్గా భవానీకి, జై జయ జయ పూర్ణ, జై మాతా, జై మాతా. నెంబర్ ప్రకారం వచ్చేయండి. ఎవరు కంగారుగా మీరు ఎవరు చేయకండి. ఆ నెంబర్ రాశారు దాంట్లో మీద ఆ నెంబర్ ప్రకారంగా రావాలి. జై దుర్గా, జై దుర్గా.
నెంబర్ ప్రకారం నెంబర్ 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 నేత్ర మంత్రం లేదంటే ఎదురుకొచ్చి పక్క